రాజధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ3 రోడ్డును పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్ రావు కాలనీ దగ్గర కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎన్సీసీ సంస్థ 70 కోట్లతో చేస్తుంది. 128 మీటర్ల పొడవున 2 లైన్లుగా డెల్టా కాలువపై నిర్మించే స్టీల్ బ్రిడ్జ్ ప్రకాశం బరేజీ నుంచి ఉండవల్లి సెంటర్కు వెళ్లే మార్గంలో కేఎల్ రావు కాలనీ దగ్గర రోడ్డుకు అనుసంధానం చేస్తారు. రాజధాని అమరావతికి వెళ్లే వాహనాలు కృష్ణా కరకట్ట మీద కాకుండా నేరుగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెళ్లిపోయే విధంగా పనులు సాగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతి రాజధానిలో రవాణా విషయంలో ప్రస్తుతం అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఈ3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ని ఇటు ఉండవల్లి అదేవిధంగా జాతీయ రహదారిని కనెక్ట్ చేసే విధంగా నిర్మాణం చేస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చాలా శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కేఎల్ రావు నగర్ వద్ద నిర్మాణం చేస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ వద్ద మనం ఉన్నాము. దాదాపు 88 గిడ్డర్లో దాదాపు 20 గిడ్డర్లను అయితే ఇప్పటికే అమర్చారు. మిగతా గిడ్డర్లు అమర్చే పనులు కూడా కొనసాగుతున్నాయి. అటువైపు మనం చూస్తున్నాం కదా, మొత్తం లారీల సాయంతో గిడ్డలన్నీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా కేఎల్ రావు నగర్ అంటారు. కేఎల్ రావు నగర్ సమీపంలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం యొక్క ప్రాధాన్యత ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపు అనంత వరకు దొండపాడు దాటి అనంత వరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది. అమరావతిలో నేరుగా అటు గుంటూరు వెళ్ళాలన్నా లేకపోతే విజయవాడ ఇటు ప్రకాశం బ్యారేజీ లేకపోతే ఉండవల్లి వెళ్ళాలన్నా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఉపయోగిస్తున్నటువంటి కరకట్ట రహదారి చాలా రద్దీగా మారుతుంది. అటు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అందరూ కూడా అదే రోడ్ మార్గాన్ని వెళ్ళడం, ఉద్యోగస్తులు సాధారణ ప్రజలు కూడా అదే రోడ్ మార్గాన్ని ఉపయోగించడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి, ట్రాఫిక్ సమస్యలు వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుని ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ వరకు నిర్మాణం చేసి దీన్ని కనెక్ట్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం ద్వారా ఈ3 రోడ్డు ఇక్కడికి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి తాత్కాలిక స్టీల్ బ్రిడ్జ్ కూడా ప్రస్తుతం తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా దీన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఇటు లెఫ్ట్కి వెళితే కనుక ప్రకాశం బ్యారేజీకి, రైట్కి వెళితే ఉండవల్లి అదేవిధంగా తాడేపల్లి నుంచి జాతీయ రహదారి చేరుకునే విధంగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. అత్యంత కీలకంగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కాబోతుంది. వాస్తవంగా ఈ3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ని నేరుగా తాడేపల్లిలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్ వరకు కనెక్ట్ చేయబోతున్నారు. దానికి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి. దానికి కొంత టైం పడుతుంది కాబట్టి అందులో భాగంగా అది పూర్తయ్యేలోపు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి కనెక్టివిటీ చేసే విధంగా ఈ3 రోడ్డుకి కనెక్ట్ చేసే విధంగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం కూడా పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. మద్రాసు కెనాల్ మీద కేఎల్ రావు నగర్ వద్ద ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. గిడ్డర్ల ఏర్పాటు కూడా ఒకవైపున గిడ్డర్ల ఏర్పాటు కూడా పూర్తయింది. 2+ ఇది దాదాపు 4 వరుసల రహదారిగా బ్రిడ్జ్గా దీన్ని నిర్మాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇది పూర్తయితే కనుక ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. అమరావతికి వెళ్ళడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి కృష్ణానది కరకట్టతో పాటు ఉండవల్లి ఊళ్ళో నుంచి వెళ్ళే ఒక రహదారి మాత్రం ఉంది. అటు ఎర్రబాలి మీద ఇంకో రహదారి ఉంది. కానీ రద్దీ మాత్రం ఎక్కువగా విజయవాడ వైపునే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్టీల్ బ్రిడ్జి పూర్తయితే ఖచ్చితంగా రోడ్డు కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన సమస్యలు కూడా దాదాపు పూర్తవస్తున్నాయి. కోర్టులో ఉన్నటువంటి అంశాలను కూడా పరిష్కరిస్తున్న నేపథ్యంలో భూసేకరణకి సిఆర్డీ వెళ్ళబోతున్న నేపథ్యంలో అది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఒక నెల 15 రోజుల్లోపే ఈ స్టీల్ బ్రిడ్జ్ని అందుబాటులోకి తీసుకురావాలని సిఆర్డీ అధికారులు భావిస్తున్నారు. పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అమరావతిలో ప్రస్తుతం అత్యంత అవసరమైనటువంటి బ్రిడ్జ్గా దీన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది పూర్తయితే కనుక ట్రాఫిక్ సమస్య దాదాపుగా 50 నుంచి 70% తగ్గే అవకాశం కనబడుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జిని నేరుగా ఈ3 రోడ్డు కనెక్ట్ చేయడం ద్వారా ఈ3 రోడ్డు ద్వారా అటు హైకోర్టుకి, సచివాలయానికి, అసెంబ్లీకి అదేవిధంగా సిఆర్డీ ప్రధాన కార్యాలయంతో పాటు మిగతా అన్ని కార్యాలయాలకు చేరుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి స్టీల్ బ్రిడ్జ్ అనేది అత్యంత కీలకంగా మారింది. మరోవైపు ఈ3 రోడ్డుని కనెక్ట్ చేసే విధంగా కొండవీటి వాగు వద్ద కూడా వాగు మీద ఇంకొక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. అది భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. దాని పనులు కూడా శరవేగంగా సాగుతూ అక్కడి నుంచి అంటే కొండవీటి వాగు అవతల వైపు నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇటువైపు క్యానాల్ ఉంది, మధ్యలో కొండవీటి వాగు ఉంది. కొండవీటి వాగు మీదుగా వచ్చి ఇటు ఇక్కడ కొంత యూటర్న్ తీసుకుని స్టీల్ బ్రిడ్జ్ వరకు ఈ బ్రిడ్జ్ అనేది కనెక్ట్ చేయబోతున్నారు. మొత్తం 85 పిల్లర్స్ సంబంధించినటువంటి వర్క్స్ పనులన్నీ జరుగుతుంది. ఇప్పటి వరకు 15 పిల్లర్స్ పనులన్నీ కూడా పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఎన్సీసీ సంస్థ ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చూస్తుంది. మనకి అక్కడ
అది కనబడుతుంది ఆ వాటర్ ఇక్కడ ఇటువైపు కనబడుతున్నటువంటి వాటర్ అంతా కూడా కొండవీటి వాగు సంబంధించిన వాగు. ఉండవల్లి గుహల పక్క నుంచి కొండవీటి వాగు వస్తుంది. ఆ E3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జి చేరుకోవాలంటే మధ్యలో ఖచ్చితంగా బ్రిడ్జ్ అవసరం ఉంటుంది కాబట్టి భవిష్యత్ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఒక పటిష్టమైనటువంటి 290 మీటర్ల దూరంలో ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారు. శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని అమరావతిలో ట్రాఫిక్ సమస్యలతో పాటు రవాణా సదుపాయాలు మెరుగుపరిచేందుకు అనేక చర్యలు సిఆర్డీ తీసుకుంటుంది. దానిలో భాగంగానే E3 రోడ్డుకి కనెక్ట్ చేసే విధంగా ఒకవైపున అక్కడ కేఎల్ రావు నగర్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం, ఇటువైపున కొండవీటి వాగు పైన ఒక ప్రధాన 290 మీటర్ల దూరం ప్రధాన బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు ట్రాన్స్పోర్ట్ అనేది మెరుగవుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాయేష్ బిగ్ టీవీ అమరావతి. స్టీల్ బ్రిడ్జికి E3 రోడ్డు కనెక్ట్ చేయడం కోసం కొండవీటి వాగు మీద 290 మీటర్ల పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతానికి స్టీల్ బ్రిడ్జికి అనుసంధానం చేసిన భవిష్యత్తులో ఈ ఫ్లైఓవర్ను ఎలివేటెడ్ కారిడార్గా మార్చనున్నారు. మొత్తం 85 పిల్లర్స్తో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇక స్టీల్ బ్రిడ్జి పనులతో పాటు కొండవీటి వాగుపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు ఏ విధంగా సాగుతున్నాయనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ అంటే E3 రోడ్ ని స్టీల్ బ్రిడ్జ్ వరకు కనెక్ట్ చేసే విధంగా కొండవీటి వాగు మీద కూడా ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే E3 రోడ్ ని స్టీల్ బ్రిడ్జ్ ని కనెక్ట్ చేసే విధంగా ఇక్కడ కొండవీటి వాగు వద్ద ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 290 మీటర్ల దూరంతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 85 సంబంధించినటువంటి ఇక్కడ 85 పిల్లర్నే ఉపయోగించబోతున్నారు. ఇప్పటికీ 15 పిల్లర్ల నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూస్తున్నాం కదా, అక్కడ అటువైపున మనకు కనబడుతున్నంత కొండవీటి వాగు ఉండవల్లి గుహల మీదుగా వస్తూ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కలుస్తుంది. దానిలో భాగంగా E3 రోడ్ అనేది ఇట్లా స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా దీని మీద ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. NCC సంస్థ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తుంది. E3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్యాకేజీ 3లో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుతున్నంతా కూడా అక్కడ ఒకసారి అటువైపు చూస్తే కనుక సీడ్ యాక్సెస్ రోడ్డు అక్కడ వరకు వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఇటు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువైపు గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి ఇక్కడ బ్రిడ్జిని ఇటువైపు తీసుకొచ్చి ఇక్కడ నుంచి కొంత ఇక్కడ యూటర్న్ లాగా చేసి స్టీల్ బ్రిడ్జికి కనెక్ట్ అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా సౌలభ్యంగా ఉంటుంది. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి నేరుగా అటు ఉండవల్లి ప్రకాశం బ్యారేజీ అన్నింటికి చేరుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అనేది ఇప్పటికే కాదు భవిష్యత్తులో కూడా కీలకంగా ఉండబోతుంది. ఈ ప్రాంతం నుండే భవిష్యత్తులో ఎలివేటెడ్ కారిడార్ కూడా రాబోతుంది. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు వాస్తవంగా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ రూపంలో ఒక ఫ్లైఓవర్ రూపంలో సీతానగరం కొండ పక్క నుంచి మణిపాల్ వరకు వెళుతుంది. అది వాస్తవమైనటువంటి ప్లాను. ఆ ప్లాన్ ప్రకారమే నిర్మాణం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. భవిష్యత్తులో అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ కూడా సిద్ధం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ E3 రోడ్ని అమరావతి అటు ఉండవల్లి అదేవిధంగా తాడేపల్లి జాతీయ రహదారి కనెక్ట్ చేసే పనుల్లో భాగంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జిని కనెక్ట్ చేయడానికి ఇక్కడ కొండవీటి వాగు వద్ద ప్రధానంగా ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. 290 మీటర్ల దూరంతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ఇది పూర్తయితే కనుక సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అటు ఉండవల్లి కరకట్ట రహదారితో పాటు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అందుబాటులోకి వస్తే పూర్తిగా ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశం కనబడుతుంది. అటు అమరావతి కానీ హైకోర్టు కానీ సచివాలయం ఎక్కడ చేరుకోవాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకునే అవకాశం అయితే జరిగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాయేష్ బిగ్ టీవీ అమరావతి.